రక్తానికి ఇంకా ద్రాక్షారసంలో పాల్గొంటున్నాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 153వ పేజీ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగినట్లయితే అలాగే యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం అందరం కలిసి యోబు గ్రంథము 31వ అధ్యాయం 37వ వచనం అందరం కలిసి నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె దేవుని సహాయం కోసం వాస్తవానికి డాడీ రావాలంటే ట్రైన్ ఇంకా రాలేదు. నేను ఆల్రెడీ నేర్చుకుని సిద్ధపడిన వాటిలోంచి కొన్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం యోగు గురించి చదువుతున్నాం. యోగ భక్తుడు చెప్పుకున్న మాట మన గతంలో కూడా ఒకసారి ధ్యానించుకున్నాం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయనకు అంటే యోగ భక్తుడు పూర్వం 1500 సంవత్సరాలు సుమారుగా భూమి మీద జీవించిన వ్యక్తి. ఆయనకి దేవుడు ఎన్నో కఠిన పరిస్థితులన్నింటినీ అనుమతించాడు. వాటన్నిటిని అధిగమించి దేవుని విధేయుడిగా అతను జీవించినప్పుడు అతనికి వచ్చిన శ్రమలకి కారణం ఏంటో అతనికి తెలియదు, కానీ దేవుడు తిరిగి ఆయన ఆశీర్వదిస్తాడు, రెట్టింపు దీవెనిస్తాడు. దానికి ముందుగానే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా అడుగుల లెక్క ఆయన తెలియజేసేదను, రాజు అనే నేను ఆయన అంటే నా జీవితంలో జరిగే ప్రతి అడుగు, ప్రతి దినము నేను చేసే ప్రతి పనికి ఆయన దగ్గర నేను లెక్క చెప్పగలను, రాజు వలె ఆయన వద్దకు వెళ్ళగలను అని చెప్పేసి ఆయన ఎంతో నిశ్చయంతో ఉన్నాడు. ఇక ఆయన విశ్వాసం ఒక మాటలో మనకు కనిపిస్తుంది. 13వ అధ్యాయము 15వ వచనంలో ఇలాంటి మాట నాకు ఇద్దరి దగ్గర కనిపించింది బైబిల్లో. అంటే ఇప్పుడు ఆయన చంపినాను, ఆయన కొరకు కనిపెడుతున్నాను. ఇలాంటి మాట చెప్పిన ఇంకా ఎవరైనా కనిపించారా బైబిల్లో మీకు? షడ్రక్, మేషక్, అబేద్నెగో చదువుకున్న దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. వీళ్ళకి దేవుని పట్ల ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వర్షంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పోషింపమని నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు విస్తరింపమని. కనుక యోగుకున్న విశ్వాసమే ఇంకా చాలా మందికి ఉండొచ్చు. ఈ మాటలు మాత్రం వీళ్ళిద్దరి నోటి నుంచి వింటాం. షద్రక్, మేషక్, అబేద్నెగో సందర్భం నుంచి, యోగు నుంచి. ఈ దేవుడు మమ్మల్ని రక్షించడానికి సంబంధంలో రక్షించకపోయినా కానీ మేము నీవు చెప్పిన దీనికి మేము మొక్కము, ప్రతిమకు నమస్కరించమని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే మనము దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ భూమి మీద మనము ఎంతకాలం జీవిస్తామో, ఎప్పటి వరకు మనం జీవిస్తామో మనకు తెలియదు, కానీ ఏ నిమిషమైనా ఆయన మనం లెక్క చెప్పమంటే మనం ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి? రాజు వలె నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, కానీ సిగ్గుపడుతూ ఆయన దగ్గరికి నేను వెళ్ళేవాడుగా.
అయితే బైబిల్ నుంచి మనం కొంతమంది వ్యక్తులు మనం చూసుకుంటే యోహాను సువార్తలో మనకు ఆయన కనిపిస్తారు. 3వ అధ్యాయము 10వ వచనం. నీవు ఇశ్రాయేలుకు బోధకుడు ఏంటి, వీటిని ఎరుగవా. ఇక్కడ ఎవరంటున్నారు? నికోదేము ఉన్నాడు. దీని గురించి బహుశా 3 సందర్భాలు అనుకోండి బైబిల్లో కనిపిస్తుంది. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తాడు ఆయన. తర్వాత 7వ అధ్యాయంలో ఒకసారి కనిపిస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 49లో మనకు కనిపిస్తుంది. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికోదేము వారిలో అతడు ఒక మనుషుని మాట వెనకను వాడు చేసిన తెలుసుకునకు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చున అని అడుగుగా వారు నీవును గలిలయుడవా విచారించుడుము గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టుడారు. ఇక్కడ మనకు రెండోసారి ఇక్కడ కనిపిస్తుంది. మూడవది నికోదేము గురించి యోహాను సువార్తలోనే 19:39. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారం 150 సేర్ల ఎత్తు తెచ్చింది. అంటే మనం ఇక్కడ నికోదేము గురించి మనం ధ్యానించాం, కానీ ఇక్కడ ఈయన గురించి చెప్పిన మాట ఏంటి, ఇశ్రాయేలు బోధకుడు ఏంటి, వీటిని ఎదుగువా. కనుక ఇక్కడ దేవుని ఇంటికి వచ్చిన మనము ఒక 5 అంతలుగా మనం ఏ రీతిగా దేవుళ్ళు ఎదగాలనేది మనం చూస్తాము. ఇక్కడ ఇశ్రాయేలుకు బోధకుడు కనుక ఇశ్రాయేలుకు బోధకుడు అంటే అది చిన్న విషయం కాదు. దేవుని వాక్యాన్ని బోధించడం అనేది ఏదో ఇటువంటి కబుర్లు చెప్పడం కాదు, కానీ దాన్ని ఉన్నట్టుగా నేర్చుకుని ఈ కాలం ఆ కాలంలో నికోదేము లేకపోతే పరిసయ్యులు వీరందరూ ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రంలో ఎంతో పండితులైన వారు కనుక లైన్ టు లైన్ మొత్తం తెలిసినవారు. ఈ రోజుల్లో మనకు లాయర్స్ కనిపిస్తారు కదా బయట, ఎవరన్నా పలానా కేసులో చిక్కుకున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఫలానా ఆర్టికల్ ప్రకారం ఫలానా దాని ప్రకారం ఇలా చేయాలి అని ఎలా చెప్తారో, పాత నిబంధనలో ఇశ్రాయేలుకి లాయర్స్ ఉండేవారు. ధర్మశాస్త్రోపదేశకులనే లాయర్స్ అనేవారు. కనుక వారి ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటే ప్రతిదీ వారికి కూలంకుషంగా తెలుసు. అంటే ఇంకా చెప్పాలంటే మొదట 5 పుస్తకాలు వారు కంటవచ్చు. వారు ఏ తీర్పు చెప్పాలన్నా వెంటనే బైబిల్లోంచి తీసి వారు చెప్తారు. అలాంటి పండితులైన వారు. అయితే ఇక్కడ దేవుడు మనల్ని మనలో చాలా మందిని దేనికోసం పిలిచాడు చెప్పండి. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం కదా, 4వ అధ్యాయం. దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులను గాను నియమించారు. కనుక దేవుడు సంఘంలో 500 పరిచర్య ఇచ్చాడు. అపోస్తలు అనుకుంటే వారి యొక్క పరిచర్య ఆల్రెడీ పూర్తయిపోయింది. దేవుడు వారి ద్వారా ఈ యొక్క పత్రికల గ్రంథాన్ని మనం చేర్పించాడు. మిగిలిన పరిచర్యలు మనం చూస్తే కాపర్లు, ఉపదేశకులు, సువార్తికులు, ప్రవక్తలు మనకి కనిపిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరము ఇందులో ఉంటే అన్ని మనం పూర్తిగా నెరవేర్చడం, కానీ అన్నింటిలో కొంత ప్రవేశం మనకి ఉంటుంది. కనుక అందరం సువార్త చెప్తాం, అందరూ కొంతమందిని కనుక అందరూ సంఘాన్ని కాపురం చేయకపోవచ్చు, కానీ వారి కుటుంబంలో ఉన్న వారికి వారు కాపురంగా ఉంటారు. ఉపదేశకులు అంటే అందరూ బయట ఉపదేశించకపోవచ్చు, కానీ వారి బిడ్డలకి వారి కుటుంబానికి వారు ఉపదేశకులుగా ఉంటారు. కనుక మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో మనము ఉపదేశకులుగా, బోధకులుగా, ఇశ్రాయేలు బోధకుడు అని నికోదేము ఎలా అన్నాడు, మనం కూడా ఇతరులకు బోధించే రీతిగా ఉండాలి. అందుకే బోధింప సమర్థుడుగా ఉండాలని చెప్పేసి మనం చూస్తాం 1 పేతురు పత్రికలో. కనుక దేవుడు మోషే తర్వాత యెహోషువని పిలుచుకున్నప్పుడు యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్పండి? యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి.
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంలో వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. కనుక దేవుడు యెహోషువకిస్తున్న ఆజ్ఞ ఏంటంటే నువ్వు బోధింపక తప్పిపోకూడదు. కనుక దేవుడు మన అందరినీ కూడా బోధకులుగా పిలుస్తున్నాడు. చెప్తున్నాను కదా, సంఘంలోనే బోధించాలని కాదు, కానీ మన చుట్టుపక్కల ఉన్న వారికి, మన యొక్క బిడ్డలకి, లేకపోతే మన కుటుంబీకులకి మనం బోధించవలసిన వారుగా. కనుక బోధించాలంటే ముందు మనం ఏం చేయాలి? ముందు మనం నేర్చుకునే వారుగా. చాలా మంది నేర్చుకోరు కానీ బోధించడానికి ఆరాటంగా ఉంటారు. అంటే మనం నేర్చుకోకుండా ఏం బోధిస్తాం అనేది మనం పరీక్షించుకోవాలి. అందుకే ఇశ్రాయేలీకి రాజు అవగానే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఇప్పుడు మనకి June 4th ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. గెలవగానే వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వ అధినేతలు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలి, ఎవరెవరిని మంత్రులుగా పెట్టుకోవాలి, ఏమేమి పనులు ఉన్నాయి అన్ని చేయాలి. కానీ ఇశ్రాయేల్లో తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోగానే ఇతను ఏమవుతాడు? మరుసటి రోజు పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేశాక ఇతను వెంటనే ఏం చేయాలి చూడండి. విద్యోపదేశకాండం 17వ అధ్యాయం పడుతుంది. 18వ వచనం. మరియు అప్పుడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథం చూసి ఆ ధర్మశాస్త్రం ఒక ప్రతిని తన కొరకు రాసుకునే వలన మరి అతని యొద్ద ఉండవలేదు. కనుక ఫస్ట్ ఏం చేయాలంట? ధర్మశాస్త్ర గ్రంథం మొత్తాన్ని ఒకసారి చేతితో రాసుకోవాలండి. అంటే అది ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని వారాలు, నెలలు పడుతుందో మనకి తెలియదు. చదవడం అంటేనే టైం పడుతుంది. అలాంటిది రాసుకోవాలంటే మొదట 5 పుస్తకాలు వస్తాయి. అంటే దేవుడు వారికి ఈ వాక్యం పట్ల అంత తీక్షణమైన శ్రద్ధ ఉండాలని దేవుడు వారికి చెప్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ రాజు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుకి అతనే ఒక రకంగా బోధకుడు, అతనే వారికి యాజకుడు అనొచ్చు. అంటే యాజకత్వ పనులు చేయడు కానీ వాళ్ళందరి నిమిత్తం ప్రార్థించాల్సిన వ్యక్తి, వారి కోసం యుద్ధాలు జరిగించాల్సిన వ్యక్తి. అందుకే మనం సొలొమోను చూస్తాం కదా, అతను అందరికీ బోధిస్తాడు. లేచి నిల్చుని మనం చూస్తాం, వారిని అందరినీ ఆశీర్వదించినట్టు చూస్తాం దేవాలయాన్ని నిలబెట్టిన తర్వాత. కనుక అంటే నేను రాజును కదా, నాకు బోధించే పని లేదు అనుకోవడానికి లేదు. ఈయన ఏం చేయాలి? ఈయన బోధించాలి. ఇంకా కింద వచనాల్లో తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తవలకి ఉన్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడాన్ని అనుసరించి పడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథంను చదువుతుండవాలి. ప్రతిరోజు ఆయన రాసుకున్న గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఎందుకంటేనంట తన సహోదరుల మీద గర్వం రాకూడదని. అంటే ఈ వాక్యం మనం ఏం చేస్తుంది? గర్వించకుండా చేస్తుంది. కనుక దేవుని ముందు మన అందరం సమానమే. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్పించాలి, కానీ గర్వించడానికి రాజునైనా కానీ నాకేమీ లేదు అనే సంగతులను ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం కూడా బోధించాలంటే ప్రతిదినము గ్రంథాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఈ వాక్య ప్రకారము మన యొక్క మనస్సాక్షి మనము సరి చేసుకుంటూ ఉండాలి. అందుకే బైబిల్లో అనేక మంది బోధకులు మనం చూస్తాం, వారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటాము, ఇశ్రాయేలీయులు దాని కట్టడలను విధులను నేర్చుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కనుక ఈ ఎజ్రా ఆయన ఏమయ్యాడంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాను. కనుక ఎజ్రా ఇశ్రాయేలీయులకి బోధకుడుగా ఉన్నాడు. తర్వాత బోధింప సామర్థ్యం కలిగిన వారిని వీళ్ళందరి మధ్యలోనికి పంపించి వారికి బోధింపు చేస్తాడు. ఈ రకంగా మనం చూస్తే మొట్టమొదటిగా మనందరం ఏమై ఉండాలి? ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని మన చుట్టూ ఉన్న వారికి బోధించేవారుగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బోధన అనేది ఎలాంటిదంటే, అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి వారిని పెద్దవాళ్ళు చేయడానికి ఎంత కష్టపడతారో తల్లి తండ్రులు,
ఆ రీతిగా ఆత్మీయంగా అప్పుడే పుట్టిన వారిని ఆత్మీయంగా బలవంతం చేయాలంటే ఈ రీతిగా వారికి వాక్యము ఇచ్చాలి. అలా అందించాలంటే మనం ఏ దశలో ఉన్న వారికి ఏ వాక్యం అందించాలి, ఎవరెవరి యొక్క అర్థం చేసుకునే స్థాయి ఎలా ఉంటది, వారి యొక్క గత విశ్వాసాలు ఏంటి, గత అనుభవాలు ఏంటి, వాటిని బట్టి మనము చెప్పగలిగేలాగా దేవుని వాక్యాన్ని మనం చదివితే ధ్యానిస్తే దేవుడు మనకి సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన బోధిస్తాడు కనుక మన ద్వారా ఆయన బోధించేవాడుగా ఉంటాడు. కనుక ఇప్పుడు మనము కలలోని కలుగుకుంటూ మొట్టమొదటిగా నికోదేము యొక్క జీవితం మనం పరీక్షించుకుంటాం. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉన్నాడు. మనము బోధింపు సమర్థులుగా ఉన్నామా లేదా? అట్లీస్ట్ మన సొంత వారైనా మన కుటుంబీకులైనా మనం అడిగితే సువార్త అంటే ఏంటి అని అడిగితే మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పగలిగేలాగా ఉండాలి. కానీ పలానా దగ్గరికి తీసుకెళ్తాను, తీసుకెళ్ళచ్చు, వాళ్ళకి విశదంగా చెప్పించచ్చు. కానీ బేసిక్ గా మనమైనా కొన్ని సంగతులు చెప్పేవారంగా ఉండాలి. రెండవది మనం ఏం చూస్తామంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఫస్ట్ ఇశ్రాయేల్ బోధకుడు ఎవరిని చూసాం? నికోదేము చూసాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషా కనపడినప్పుడు అతడు, నీ వస్త్రంలో నీవు ఎందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేలులో ప్రవక్త ఇప్పుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఎద్దుకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేసింది. ఇక్కడ ఎవరున్నారండి? ఎలీషా. ఈయన ఎవరు? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడు. నికోదేము ఇశ్రాయేలులో బోధకుడైతే ఈయన ఇశ్రాయేలుకి ప్రవక్త. కనుక ఈ ప్రవక్త అనేది ఏంటంటే దేవుని యొక్క మాటలను తెలియజేసేవాడు. పాత నిబంధనలో మనం చూస్తాం. మొట్టమొదటి ప్రవక్త ఎవరు చెప్పండి బైబిల్లో? అబ్రహాం. మొట్టమొదటి ప్రవక్త దేవుడే చెప్తాడు ఆయన గురించి. ఆదికాండము 20వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ మనుషుని భార్యను అతనికి తిరిగి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన యెడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చుదురని తెలుసుకోమని స్వప్నమందు అతనితో చెప్పాడు. కనుక అబ్రహామును ప్రవక్తగా దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తాం. పాత నిబంధనలో ప్రవక్తలు అంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వారే ప్రవక్త. కొత్త నిబంధనలో ఎవరు ప్రవక్తలు చెప్పండి? కొత్త నిబంధనలో ఎవరు ప్రవక్తలు అంటే ఈ కాలంలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత 1 కొరింథీ పత్రికలో మనకు కనిపిస్తుంది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 32వ వచనంలో చూడండి. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరము ప్రవక్తలు, అందరము దేవుని గురించి చెప్పేవారు. ఎందుకంటే అందరి యొక్క ఆత్మలు స్వాధీనంలో ఉంటారు కనుక కేవలం బోధించేవారు ఈ ఆత్మలే వారి స్వాధీనంలో ఉంటారని కాదు కదా. కనుక ఇక్కడ ఎవరి తర్వాత ఎవరు ప్రవచించాలి అని మనం చూస్తాం. ఈ 3వ వచనంలో క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయ కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. పాత నిబంధనల వారు భవిష్యత్తు గురించి చెప్పడం ప్రవచనం అనుకునేవారు. కానీ కొత్త నిబంధన మనం చూస్తే సంఘంలో చెప్పే హెచ్చరిక, క్షేమాభివృద్ధి, ఆదరణ. కనుక చాలా మందిరాల్లో మనకి ఈ 3 కనిపించింది. కొంతమంది ఓన్లీ క్షేమాభివృద్ధి చెప్పుకుంటే ఉంటారు, ప్రాస్పర్టీకి వస్తుంది, యేసుప్రభువు దగ్గరికి వస్తే మీకు పలానా క్షేమం, పలానా అభివృద్ధి అని. కానీ హెచ్చరికలు చెప్పరు, ఆదరణ చెప్పరు. కనుక దేవుని దగ్గరికి వస్తే వచ్చే క్షేమం మనం చెప్పాలి, దేవునికి నచ్చినట్టుగా మనం జీవించకపోతే ఉండే హెచ్చరికలు తెలియజేయాలి. ఆ తర్వాత మనుషులు ఆయా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆదరణ కలిగించినట్లుగా దేవుని వాక్యంతో మనం నింపబడాలి. అందుకే ఇక్కడ మనం ఇదే 14వ అధ్యాయంలో ఈ మాట చూడండి. 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి కలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. కనుక విస్తరించినట్లు ప్రయత్నం చేయాలి.
ఇంకొక చోట ఏముంటదంటే ప్రవచన వరం అపేక్షించుడు అని ఉంటుంది. 14వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. కనుక మనం అందరము దేవుని యొక్క ప్రవచన వరము అపేక్షించాలని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. కనుక ఆయన వాక్యంలో మనము సంపూర్ణమైన జ్ఞానం కలిగిన రీతిగా వారిని ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కనుక అపోస్తలుడైన పౌలు ఆయన ఎఫెసు సంఘాన్ని గురించి వెళ్ళకుండా ఏం చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యం గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. ఎఫెసు సంఘం వారితో చెప్తున్నాడు, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. అసలు మనకు తెలిసే వ్యక్తిగతంగా దేవుని సంకల్పం మొత్తం అనేది ప్రశ్నించుకోవాలి. కనుక దేవుని సంకల్పం మొత్తం మనం తెలుసుకోవాలి. హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. కనుక దేవుని సంకల్పం మనము ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి. కనుక మొట్టమొదటిగా మనము నికోదేముని ఏం చూసాం? ఇశ్రాయేల్ బోధకుడు. రెండవది ఎలీషా, ఇశ్రాయేల్లో ప్రవక్త. మూడవది మనం చూస్తాం నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. మూడవది ఎవరు? ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చినని. కనుక మనం కూడా ఇశ్రాయేల్ కంటే అది స్థానికంగా ఉన్న దేవుని సంఘం అవ్వచ్చు, తనకు పరిచయం ఉన్నవారు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, రక్త సంబంధికులు, బంధువులు. కనుక ప్రతి ఒక్కరికి మనం ఎలా ఉండాలి? క్షేమం కలుగు చేసే ఒకరిగా ఉండాలి. చాలా మంది ఇశ్రాయేలుకి కీడు కలుగు చేసే ఒకరుగా ఉంటారు. చాలా మంది చూస్తాం బైబిల్లోనే ఇశ్రాయేలుకి కీడు కలుగు చేయడానికి సన్బల్లటు, టోబియా ఉంటారు. వీరి గురించి ఎప్పుడైనా ఒకసారి ధ్యానించవచ్చు. చాలా పనులు చేస్తారు. ఇవన్నీ మనకి నెహెమ్యాలో కనిపిస్తాయి. కనుక దావీదు భక్తుడు అనుకుంటా 106వ కీర్తనలో ఎవరు ప్రార్థిస్తారు చూడండి. 106వ కీర్తన 4వ వచనం. మరి దావీదు ఎవరనేది మనకు తెలియదు, కానీ యెహోవా నీవు ఏర్పరచుకునే వారి క్షేమం నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు ఈ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం నాకు తెచ్చుకుంది. ఈ భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? నీవు ఏర్పరచుకునే వారి క్షేమము నేను చూచుచు. కనుక మనం కూడా దేవుని ప్రజల యొక్క క్షేమం చూచే వారంగా ఉండాలి. చాలా మన యొక్క సహజ స్వభావం ఏంటంటే ఇతరుల క్షేమం అంటే మన కళ్ళు అంత మంచిగా ఉండవు. ఎందుకంటే మనలో ఉండే సహజ స్వభావం ఏంటి? మార్కు సువార్త 7:21లో మత్సరం అనేది ఒకటి ఉంటుంది, అంటే చెడ్డ కళ్ళు. అలా ఉండడం తప్పేం కాదు, ఎందుకంటే అది మన సహజమైన స్వభావం. అయితే మనం దాన్ని దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క దృష్టితో మనం చూస్తే మన యొక్క మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇతరుల యొక్క క్షేమం చూసేవారంగా ఉంటాం. కనుక చాలా ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆల్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ హ్యావ్ గ్రేట్ లవ్ ఫర్ హిస్ పీపుల్. గొప్ప గొప్ప దైవజనులందరికీ కూడా దేవుని ప్రజల పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నవారు. మీరు బైబిల్లో చూడండి, ప్రస్తుత కాలంలో ఉన్నవారిని చూడండి, గత సంవత్సరాలు ఉన్నవారిని చూడండి, దేవుని ప్రజల పట్ల గొప్ప ప్రేమ కలిగిన వారే గొప్ప దైవజనులు అయ్యారు. కానీ వారు స్వార్థంతో ఉంటూ తమ కోసమే తమ ఆలోచించుకునేవారు ఎప్పుడు గొప్పవారు కాలేదు దేవుని విషయంలో. అందుకే దేవుడు న్యాయాధిపతులను ఎందుకు ఎన్నుకున్నాడో కూడా చూస్తాం. మొదటి దినవృత్తాంతాలు చూడండి, దేవుడు న్యాయాధిపతులను ఎందుకు ఎన్నుకున్నాడు? మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను ఇశ్రాయేల్ అందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు రాళ్లతో ఆలయం కట్టుకుంటే ఏమి అని నా జన్మను మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల న్యాయాధిపతులలో ఎవరితోనైనాను నేను ఒక మాట అయినను పలికి అంటిన. న్యాయాధిపతులు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నా జనములను
మేపవలసి ఉన్నదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు న్యాయాధిపతులు. కనుక దేవుడు ఎవరిని ఎన్నుకున్నా ఆయన జనాల్ని మేపడం కోసమే ఎన్నుకున్నాడు. కనుక పేతులతో కూడా ఆయన ఏమని చెప్పాడు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. 16వ వచనంలో నా గొర్రెలను కాయమని చెప్పాను. 18వ వచనంలో నా గొర్రెలను. కనుక మేపడము కాయడం అనేదే దేవుని ప్రజల యొక్క నాయకుల యొక్క ఉద్దేశం. కనుక మనం ఎవరిని గమనించినా గానీ దావీదు చూడండి, ఆయన ఇశ్రాయేలీని ఎంతో జాగ్రత్తగా ఆయన కాస్తాడు. మనము గతంలో కూడా చెప్పుకున్నాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో దేవుని ప్రజల కోసం ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడ్డాడని మనం చూసుకున్నాం. కనుక కనీసం 4 సార్లు దేవుని ఉగ్రత వచ్చి వాళ్ళని కూర్చోపెట్టాలనుకున్నప్పుడు మోషే వారి కోసం నిలబడ్డాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు నిలబడ్డాడు. రోమా పత్రిక 9వ అధ్యాయంలో ఇశ్రాయేల్ కోసం ఎవరు నిలబడ్డారు? అపోస్తలుడైన పౌలు నిలబడ్డాడు. కనుక దేవుని ప్రజలకు పట్ల ఉన్న ప్రేమ ఏ రీతిగా అయితే నెహెమ్యా ఇశ్రాయేలీయుల క్షేమం యోచించేవాడుగా ఉన్నాడో, మనం కూడా దేవుని ప్రజల యొక్క క్షేమం, అది ఆత్మీయ క్షేమం అవ్వచ్చు, భౌతికమైన క్షేమం అవ్వచ్చు, వారికి ఉన్న అక్కర్లో వారికి సహాయం చేసేవారంగా ఉండాలి. వారికి మానసికమైన పరిస్థితులు వస్తే వాళ్ళని మెంటల్గా వెళ్ళి సపోర్ట్ చేసేవారంగా ఉండాలి. ఈ రీతిగా ఉంటే మనము ఆ యొక్క నెహెమ్యా తర్వాత దేవుడు ఏర్పరచుకున్న భక్తుల యొక్క మార్గంలో మనం కూడా వెళ్తాం. యేసు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. కనుక కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు. అంటే మార్కు 6:34లో కూడా మనకి సేమ్ వర్స్ మనకి కనిపిస్తుంది. కనుక మనం ఈ లోకంలో ఉన్న జనాలను చూసినప్పుడు, అయ్యో వీరికి దేవుడు లేడు, వీరికి నిజమైన కాపురు ఎవరో తెలియదని వారి పట్ల మనకు కనికరం కలిగి ఉండి వారి కోసం ప్రార్థించే వారంగా, వారి అవసరాలు తీర్చే వారంగా, వారికి యేసుతో వారిని పరిచయం చేసే వారంగా మనము ఉండాలి. కనుక మొట్టమొదటిగా ఏం చూసుకున్నాం? ఇశ్రాయేలుకి బోధకుడు నికోదేముని చూసుకున్నాం. రెండవది ఇశ్రాయేల్లో ప్రవక్త ఎలీషాని చూసుకున్నాం. మూడవది ఇశ్రాయేలు క్షేమము చూచేవాడు నెహెమ్యాని చూసుకున్నాం. నాలుగవదిగా 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. 17వ వచనం. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీద మాతో కూడా యుద్ధంలోకి రావద్దని అతని చేత ప్రమాణం చేయించు. ఇక 4వది ఎవరు కనిపిస్తున్నారు మనకి? దావీదు కనిపిస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకు దీపం. కనుక ఆయన ఇశ్రాయేలుకి ఆయన బ్రతికినంత కాలం ఎలా ఉన్నాడు? దీపం వలె ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు యోహాను 8:12 ఏం చెప్తారు? యోహాను 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తారు. ఇప్పుడు లోకానికి వెలుగెవరు? ఇందాక చూసుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. 5:14లో మనం యేసుప్రభువు ఉన్నప్పుడు ఆయన లోకానికి వెలుగైతే ఈ దినం మనము లోకానికి వెలుగు అన్న చెప్పినట్టు యోహాను సువార్త 5వ అధ్యాయంలో బాప్తిస్మా ఇచ్చే యోహాను గురించి ఏముంటది? అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండేను. ఆ పక్కనే ఉన్నది ఇది కొంతకాలం అతని వెలుగులో ఉండేటట్లు. 5:35 అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడింది. కనుక మనము మన చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాగ ఉండాలి? వెలుగుగా ఉండాలి, కానీ మనం చీకటిగా ఉండకూడదు. చీకటి అనేది ఎప్పుడు ఏంటి చెప్పండి? పాపము లేకపోతే దేవుని యొక్క తీర్పుకి మనము సాదృశ్యంగా చూడవచ్చు. ఐగుప్తీయులకి 10 తెగుళ్ళు వస్తాయి. అందులో 9వ తెగులు ఏంటి? 3 రోజుల పాటు మొత్తం చీకటి అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన వేలాడినప్పుడు ఏమైపోయింది? 3 గంటల పాటు చీకటి అయిపోయింది. చీకటి అనేది ఎప్పుడు దేవుని యొక్క తీర్పు లేదంటే పాపానికి లేకపోతే ఆ యొక్క శిక్షకి గుర్తుగా మనం చూస్తాం. అందుకే ఆయన ఉపమానాల్లో ఏముంటది? వెలిపట్టి చీకటిలోనికి ప్రవేశపడతారు. అక్కడ ఏడుపును
పండు కొరుకుట ఉంటది అని ఉంటుంది. యేసుప్రభు సువార్త గురించి చెప్పేటప్పుడు కూడా మత్తయి 4లో మనకు కనిపిస్తుంది. మత్తయి 4:16 మనం చూస్తే చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసింది. కనుక మనం అందరము రక్షణ లేకుండా ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. కనుక యేసుప్రభు గురించి సిమియోను కూడా ఆయన ఎత్తుకొని ఆరాధించినప్పుడు ఏమని చెప్తాడు? లూకాసు వార్త 2వ అధ్యాయంలో 29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నారా చూసేది. అన్ని జనులకు నేను బయలుపరచుటకు ఆయన వెలుగు అనే మాట మనం చూస్తాం. కనుక ఆయన వెలుగు అయిన దేవుడు. కనుక మనం కూడా ఏం చేయాలి? వెలుగుగా జీవించాలి. మనము ఎఫెసీ పత్రికలో చూసుకున్నాం. గలతీ పత్రికలో ఏ ఫలం ఉంటది అనుకున్నాం? ఆత్మ ఫలం ఉంటది 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5:9లో మనం చూస్తాం. వెలుగు ఫలం దాని ముందు వచ్చిన కూడా చదవచ్చు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. ఈ లోకంలో ఉన్నవారు చేసే పనులన్నీ చీకటి పనులు, కానీ దేవుని ప్రజలంగా మనము వెలుగు ఫలం అంటే మనం చేసే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మనకి ఏమి రహస్య జీవితం అనేది ఉండకూడదు. పర్సనల్ లైఫ్ ఉండొచ్చు, కానీ అందులో ఏమి చీకటి పనులు అనేవి ఏవి మనకి ఉండకూడదు అనే సంగతి మనం గ్రహించాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? పరలోకంలో ఏమవుతుంది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసలయందును రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగములు రాజ్యం చేయు. కనుక మనం భూమి మీద యొక్క ఇశ్రాయేలుకి దీపంగా ఏ రీతిగా అయితే మనము దావీదును చూసామో ఆ రీతిగా మనం కూడా భూమి మీద వెలుగుతూ ఉండాలి. ఒకనొక దినాన్ని ఏమవుతాం? మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా రాత్రి అనేది, చీకటి అనేదే లేని రాజ్యంలోని మనం వెళ్ళిపోబోతున్నాం. కనుక వాటన్నిటికీ యొక్క శాంపుల్ మనం భూమి మీదే చూపించుకుంటున్నాం. చివరిగా మనం చూసుకుంటే రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాం. ముందు ఎవరి గురించి చెప్పుకున్నాం? నికోదేము, ఇశ్రాయేలుకు బోధకుడు. తర్వాత ఎలీషా, ఇశ్రాయేలులో ప్రవక్త. తర్వాత నెహెమ్యా, ఇశ్రాయేలుకు క్షేమము ఇచ్చేవాడు. తర్వాత దావీదు, ఇశ్రాయేలుకు దీపం. 2వ రాజులు 2:12. ఎలీషాను చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను ఇవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనపడదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను. కనుక రథము రౌతులు అనగానే ఏమర్థం అవుతుంది? వారికి యుద్ధాలు చేసేవాడు, వారిని కాపాడేవాడు ఉన్నాడు. ఎవరంటే ఏలియా. కనుక మనం కూడా దేవుని ప్రజల యొక్క యుద్ధములు చేసేవారంగా, ప్రార్థనలో పోరాడేవారంగా, ఆయన ప్రజల యొక్క కష్టాల కోసం మనము వెలిపించే వారంగా ఉండాలి. అందుకే రథము రౌతులు. చాలా మంది ఇక్కడ మనం చూస్తాం కదా, గుర్రముల మీద అగ్ని గుర్రములు వచ్చి తీసుకెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేని మీద వచ్చారు అంటే, యెరూషలేముకి వచ్చినప్పుడు ఏ జంతువు మీద వచ్చారు? ఆయన గాడిద మీద వచ్చారు. చాలా మంది గాడిద అనగానే ఆయన తగ్గించుకుని వచ్చాడు అన్నట్టుగా అంటారు. వాస్తవానికి గాడిద మీద రావడం యొక్క ఉద్దేశం ఏంటంటే, శాంతి చర్చలకు వచ్చేటప్పుడు ఎప్పుడు గాడిద మీద వస్తారట. పూర్వ దినాల్లో రాజులు శాంతి చర్చలకు వచ్చేటప్పుడు గాడిద మీద వస్తారు, యుద్ధానికి వచ్చేటప్పుడు గుర్రముల మీద వస్తారు. కనుక ఆయన మొదటి రాకడలో దేని మీద వచ్చారు? గాడిద మీద వస్తే ఆయన రెండవ రాకడలో దేని మీద రాబోతున్నారు?
గుర్రముల మీద రాబోతున్నారు. కనుక ఆయన గాడిద మీద వచ్చినప్పుడే మనం అందరం సమాధానం పడకపోతే ఆయన మనము గుర్రముల మీద ఎదుర్కోబోతున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో, మరియు పరలోకం తెరవబడి ఉండడం చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నామం కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించి యుద్ధం జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద నీకు కిరీటం ఉండేది. రాయబడిన యొక్క నామం ఆయన కాదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. అలాగే ఇంకా మన కింద చదివితే 14వ వచనంలో, పరలోకమందున్న సేనలు తెల్లని శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించింది. కనుక ఈయన రాజుగా రాబోతున్నాడు. ఆయన యొక్క నోట నుంచి వాడిగల ఖడ్గం వెళ్ళి వాళ్ళందరినీ, ఆయన శత్రువులందరినీ ఆయన ఉగ్రత చేత శిక్షించబోతున్నాడు. ఇవన్నీ మనం చూస్తాం. కనుక మనము ఆ రోజుల్లో ఏలియా ఇశ్రాయేల్కి రథము రౌతులుగా, అంటే సమస్తం ఆయన అయిపోయాడు. ఆయన ఉంటే ఇంకా రాజు కానీ ప్రజలు కానీ వారు ఏమి ఆలోచించక్కర్లేదు, చూసుకోక్కర్లేదు. మనం కూడా అటువంటి బలమైన ప్రార్థన వీరులుగా మన కుటుంబానికి కానీ మన యొక్క తోటి వారికి సంఘానికి మనం ఆ రీతిగా ఉండాలి. అందుకే ఎలీషా చనిపోయినప్పుడు కూడా అప్పుడున్న రాజు ఇలాగే అరుస్తాడు, ఏడుస్తాడు. మనం 2వ రాజుల 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అతని వద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేల్ వారికి రథమును రౌతును నీవే అని ఏడ్చాను. 2వ రాజుల 13-14లో మనం చూస్తున్నాం. కనుక వారు ఆ రోజుల్లో అలా ఉన్నారు. అంటే రథము రౌతులు అనగానే మనం ఇంకొక రకంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సహాయం అన్నమాట, ఆపత్కాలంలో సహాయం. అందుకే దేవుడు ఇశ్రాయేలుని గురించి ఎలా అంటాడు, వారు ఐగుప్తు దగ్గరికి వెళ్తూ ఎలా ఉన్నారంటే 31వ అధ్యాయం యెషయా గ్రంథము 31 వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ. కనుక ఐగుప్తు రథాల దగ్గరికి, ఐగుప్తు గుర్రాల దగ్గరికి వెళ్తున్నారు, ఐగుప్తు రౌతుల దగ్గరికి. దేవుడు ఏం చెప్తున్నాడు, వారికి శ్రమ అని చెప్తున్నాడు. కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన రథము రౌతులు ఎవరైనా ఉండాలి, దేవుడై ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడు ఈ రథము రౌతులు ఎవరు అవ్వాలి అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సంఘము మనకి రథంలో రౌతులు అవ్వాలి. మనకి ఏ కష్టం వచ్చినా వెంటనే దేవుని ఇంటికి వెళ్ళే వారంగా, దేవుని ఆశ్రయించే వారంగా, దేవుని ప్రజలతో మన యొక్క భారం చెప్పుకొని దాన్ని పంచుకునే వారంగా, ఒకరినొకరి కోసం ప్రార్థన సహాయం చేసుకునే వారంగా మనము ఉండాలి. కనుక మనం ఇవన్నీ మళ్ళీ ఒకసారి ధ్యానించుకుని గురించుకోవచ్చు. మనం ఏం చూసుకున్నాం, యోహాను సువార్తలో ఇశ్రాయేలుకు బోధకుడు నికోదేము. కనుక మనం కూడా బోధించే వారంగా ఉండాలి. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు యొక్క రాజు అతను సింహాసనం ఎక్కగానే తన కోసం ఒక ప్రతిని రాసుకుని ప్రతిదినం ఆ గ్రంథం చదువుతుండవాలని ఉన్నదో ఆ రీతిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ బోధింప సమర్థులుగా ఉండాలి. యెజ్రా బోధించినట్టు, తర్వాత యెహోషువ బోధించినట్టు మనం బోధించే వారంగా ఉండాలి. రెండవది, ఇశ్రాయేల్లో ప్రవక్త ఎలీషాని మనం చూసుకున్నాం. ఆయన ఏ రీతిగా వారికి బోధించాడో. కొత్త నిబంధనలో అందరము ప్రవక్తలు అనుకున్నాం కనుక ప్రవచన వరం అపేక్షించుడి అని మనం చూస్తున్నాం. కనుక మనం కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకొని హెచ్చరిక, క్షేమాభివృద్ధి, ఆదరణ అందరికీ కలిగించే వారంగా మనము ఉండాలి. మూడవదిగా ఇశ్రాయేలుకు క్షేమము కలిగించేవాడు నెహెమ్యాని మనం చూస్తున్నాం. కనుక దేవుని గొప్ప దైవజనులు అందరూ ఏంటంటే దేవుని ప్రజల పట్ల గొప్ప ప్రేమ కలిగిన వారిని మనం విన్నాము. కనుక మనం కూడా దేవుని ప్రజల పట్ల, కొత్తగా దేవుని ఇంటికి వస్తున్న వారి పట్ల వారి గురించి అడిగి తెలుసుకోవడం, వారి అడ్రస్ తెలుసుకోవడం, అవసరమైతే ఫోన్ చేసి వారిని ఫాలో అవడం, మనం అందరం ఆ విషయంలో తత్వమని చెప్పుకోవచ్చు. కనుక ఇంకా శ్రద్ధగా మనము వారిని కనుక ఫాలో అవుతూ ఉంటే, అంటే వారిని విసిగించే విధంగా కాకుండా వారి యొక్క క్షేమం యోచించే విధంగా మనము ఉండాలి. మనం దానియేలు 9లో దానియేలు చూసుకున్నాం, ద్వితీయోపదేశకాండం 9లో మోషేని చూసుకున్నాం, రోమా 9లో అపోస్తలుడైన పౌలుని మనం చూసుకున్నాం. యేసుప్రభువు వారు కూడా కాపరి లేని గొర్రెల వలె వారు చెదరి ఉండడానికి కనికర పడ్డారని చూసుకున్నాం. మొదటి వృత్తాంతాల్లో న్యాయాధిపతులను ఆయన ప్రజలను మేపడానికి దేవుడు ఎన్నుకున్నాడని, పేతురు గురించి కూడా నా గొర్రెలను మేపమని ఆయన చెప్తున్నాడు. తర్వాత నాలుగవదిగా దావీదు ఇశ్రాయేలుకి వెలుగుగా ఉన్నాడు. కనుక చీకటి అనేది పాపానికి, తీర్పుకి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాం.
కనుక మనము యేసుప్రభు వారి లోకానికి ఎలా వెలుగై అన్నారో మనం ఉండే ప్రాంతాలకు మనం ఆ రీతిగా వెలుగై ఉండాలి. యోహాను ఏ రీతిగా మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడో మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ఒకనొక దినాన చీకటే లేని పరలోక రాజ్యంలో మనము వారిని తీసుకుని వెళ్ళేంత వరకు మనం ఆ రీతిగా ఉండాలి. అందుకే 2వ పేతురు 1వ అధ్యాయంలో కూడా ఉంటది, దేవుని వాక్యము చీకటిలో ప్రకాశించే దీపం అని ఉంటది. కనుక ఆ యొక్క వాక్యం మనకి దీపం వల్లే ఉంది కనుక దాన్ని మనం విడిచిపెట్టకూడదు. 5వదిగా మనము ఏలియాను చూసుకున్న ఇశ్రాయేలు రథములు పవిత్రాన్ని ఏ రీతిగా ఉందో మనం కూడా దేవుని ఆ రీతిగా రౌతులుగా చేసుకోవాలి. ఏ వ్యక్తిని చేసుకోకూడదు. మనం కూడా దేవుని ఇంటిని ఆ రీతిగా మనం ఆశ్రయించాలి. అనేక మందిని దేవుని ఇంటిని ఆశ్రయించే విధంగా మనం కూడా జీవించాలి. 1 కొరింథీ 11:28 చదువుకుని మనలో ప్రవేశించవచ్చు. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళు అలా చేసి